యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండంటే నీ కోసం, నా కోసం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండంటే ఈ లోకాన్ని రక్షించడానికి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే నా పాపాలని క్షమించడానికి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చిందంటే నువ్వు నేను చేసిన పాపాలన్నీ ఆయన మీద మోసుకోవడానికి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి. యేసయ్యకి ఇష్టం లేదు నువ్వు నేను నరకానికి వెళ్ళిపోవడానికి. ఆయన ఈ లోకంలో మన కోసమే రక్తాన్ని కార్చిండు, ప్రాణాన్ని ఇచ్చిండు, మళ్ళీ తిరిగి 3వ దినము తిరిగి లేచినాడు యేసయ్య. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన మీద కృపాకాలం ఉన్నది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆ రోజు యూదులకి ఒకవేళ తెలిసి ఉంటే యేసయ్య 3 రోజులు తిరిగి లేచేసినారు అంటే ఆ రోజే రక్షణ పొందుతుండే వాళ్ళందరూ. ఒకవేళ వాళ్ళు రక్షణ పొందితే తిరిగి యేసయ్య దగ్గరకు వస్తే నీ కోసం, నా కోసం ఈరోజు అవకాశం ఉండకపోతుండేనేమో. దేవుడు నీకు నాకు అవకాశం ఇవ్వడానికి మనం కూడా అందులో పాలు పొందాలా, మన పాపాలు కూడా క్షమించబడాలా, మనం కూడా ఆయనతో నిత్య జీవితానికి వారసుడు అవ్వాలా అని యేసయ్య దేవుడు యూదుల దగ్గర ఆ మాటని దాచిపెట్టిండు, నేనే రక్షకుడు అని. కానీ నీకు నాకు ఇది తెలిసేలాగా చేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు, దేవుడు ఎంత కృపగల దేవుడు. మనం కృపాకాలంలో ఉన్నాం, మనం దయాకాలంలో ఉన్నాం. మనం క్షమించు, యేసయ్య నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు అని చెప్తే ఆయన క్షమించే దేవుడు ఆయన. ఒకవేళ పడిపోయి ఉంటే దేవుణ్ణి అడగాల, ప్రభా నేను విశ్వాసంలో పడిపోయినాను అని. వెంటనే ఆయన మళ్ళీ నీ చేపట్టి లేపుతాడు, నీకు బిడా లేవు నేనున్నాను అని నీకు చెప్పి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుడిని లోకంలో పంపించిండు నీ కోసం, నా కోసం. నిత్య జీవితానికి వారసుడు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ కోసం, నా కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు, రక్తాన్ని కార్చిండు, సమాధిలోకి వెళ్ళిండు. పెద్ద రాయిని పెట్టేసినారు, ఆ పెద్ద రాయిని తీసేసి పక్కకి తొలగించి యేసయ్య బయటికి వచ్చేసినాడు నీ కోసం, నా కోసం. ఎందుకంటే నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి యేసయ్య ఆయన తిరిగి లేచినాడు, సమాధి నుంచి జయించి లేచినాడు. ఆ సమాధిని నీ కోసం, నా కోసం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య గురించి తెలుసా నీకు? యేసయ్య ఎవరు తెలుసా నీకు? యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చిండో తెలుసా నీకు? యేసయ్య రక్తం ఎందుకు కార్చిండో తెలుసా నీకు? యేసయ్య తిరిగి మళ్ళీ 3వ దినం ఎందుకు తిరిగి లేచినాడు ఈ విషయం తెలుసా నీకు? ఇదంతా దేవుడు యేసయ్య ఎందుకు చేసిండంటే నీ కోసం, నా కోసం. నువ్వు నేను నిత్య జీవితానికి వారసుడవ్వాలా. నువ్వు నేను మన ప్రాణాన్ని చనిపోయిన తర్వాత మనం నరకానికి వెళ్ళిపోవద్దు. మన ప్రాణం మా నరకం నుంచి కాపాడడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చిండు, రక్తాన్ని కార్చిండు, సమాధిలోకి వెళ్ళిపోయినాడు, సమాధి నుంచి తిరిగి లేచినాడు. ఎందుకంటే నీకు నాకు ప్రేమిస్తున్నాడు ఆయన. నీ కోసం, నా కోసం నిత్య జీవితానికి వారసుడు చేయడానికి ఇదంతా యేసయ్య మన కోసం చేసినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నువ్వు రక్షణ పడి ఉంటే పర్వాలేదు, చాలా మంచిది, దేవునికి స్తోత్రం. ఇంకా రక్షణ పొందలేదా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ పాపం క్షమించబడలేదా? ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. క్షమాపణ ఎట్లా ఒప్పుకోవాలా? యేసయ్య రక్తం ప్రతి పాపంని కడిగి శుద్ధి చేస్తుంది. చేయాల్సింది ఏంది? ఒకటే ఒక పని, మోకరించాలా, ప్రార్థన చేయాలా. ప్రభా, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చినావు, ప్రాణాన్ని ఇచ్చినావు, రక్తాన్ని కార్చినావు, సమాధిలోకి పోయినావు, మళ్ళీ సమాధిని జయించి మళ్ళీ బయటికి తిరిగి వచ్చినావు ప్రభా. ఓ ప్రభా, నువ్వు ఎంత మంచి దేవునివి ప్రభా. యూదుల దగ్గర దాచిపెట్టిన విషయాన్ని నేనే రక్షకుడు అని, కానీ నా మీద ప్రకటించినావు ప్రభా. నన్ను ఎంత ప్రేమించినావు ప్రభా. నన్ను క్షమించు, నీ బిడ్డని చేసుకో, నీ రక్తంతో కడుగు అని చెప్తే దేవుడు క్షమిస్తాడు.
ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేస్తాడు, నిత్య జీవితానికి వారసుడు చేస్తాడు. దేవుడి వాక్యంతో మన అందరితో మాట్లాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.